హలో ఫ్రెండ్స్, ఈరోజు కొన్ని రోజ్ ఫ్లవర్స్ వచ్చినాయి. కొన్ని ఫ్లవర్స్ విప్పినాయి. ఇక్కడ ఫ్లవర్ వచ్చింది. ఇక్కడ కొన్ని టమాటోస్ వచ్చినాయి. చాలా చిన్న ప్లాంట్ పడిమొలిసింది. ఈ ఫ్లవర్స్ గుత్తులు గుత్తులు పూస్తున్నాయి. ఇంకా పండలేదు, ఇవి చిన్నగానే ఉన్నాయి. ఇలా పడిమొలిసినవి బాగా వస్తున్నాయి. ఇదంతా ఒకటే ప్లాంట్, చాలా బాగా వచ్చినాయి టమాటాలు. ఇక్కడ కాయలు కూడా చాలా పెద్ద పెద్దవి అయినాయి. సీడు పెద్ద కాయ నుంచి వేస్తే పెద్ద పెద్దవి అవుతున్నాయి. మనం వేస్తే అయ్యే వస్తాయి. ఇక్కడ మెంతులు వేసాను. వీటి క్యాప్స్ అన్నీ ఊడిపోయినాయి. ఇప్పుడు చాలా ఫ్రెష్గా వచ్చేసినాయి. తోటకూర ఇంకా మొత్తం సీడ్స్ రెడీ అవ్వలేదు. చెక్ చేస్తున్నాను, వచ్చినాయేమో చూస్తున్నాను. కొంచెం రెడ్గా అయినాయి, మొత్తం ఇంకా ఫామ్ అవ్వలేదు. ఇది ఖాళీగా ఉంది కదా, ఇందులో కూడా మట్టి చేంజ్ చేసి ఏమైనా వేసేస్తాను. గోంగూర సీడ్స్ బాగా రెడీ అయినాయి. ఇది తీసేస్తున్నాను ప్లాంటు. ఈ సీడ్స్ ఇప్పుడు మళ్ళీ వేసేస్తున్నాను. టబ్బు ఖాళీగా ఉంది, కొంచెం మట్టి చేంజ్ చేశాను. గట్టిగా ఉన్న చోట వేస్తే రాదు, ఇట్లా మట్టి చేంజ్ చేసిన దానిలో వేస్తే బాగా వస్తాయి. గట్టిగా ఉన్న మట్టిలో కొంచెం ఇట్లా కెలికేసేసిన అసలు రావు, రూట్స్ వెళ్ళవు. ఇక్కడ కూడా ఖాళీగా ఉంది కదా, ఇందులో నేను కొన్ని టమాటా మొక్కలు పెట్టుకుంటున్నాను. ఇప్పుడు అవే వస్తాయి ఎక్కువగా. ఇందులో పాలకూర మొక్క ఉంది, ఇంకా కొంచెం పుదీనా ఉంది. మొత్తం తీసేస్తున్నాను. ఇందులో ఈ బకెట్ అంతా ఖాళీ చేసేస్తాను. ఇందులో కిచెన్ వేస్ట్ రెడీ చేసుకుంటాను మళ్ళీ మొక్కలు పెట్టడానికి. ఎక్కువ మొక్కలు లేవు కదా, ఈ పాలకూర మొక్క తీసేసి ఈ టబ్లో పెడుతున్నాను. ఈ లాస్ట్ టబ్లో పెడతాను, మిడిల్లో పెడుతున్నాను. ఇందులో మట్టి చాలా లూజ్గా ఉంది. ఈ మొక్క నేను పెట్టలేదు, సీడ్ పడి వచ్చింది. ఒక మొక్కన్నా చాలు, సీడ్స్ బాగా వస్తాయి. ముందు ఫ్లవరింగ్ వస్తాయి, తర్వాత బ్లాక్గా సీడ్స్ అవుతాయి. చాలా బాగుంటాయి అవి. స్టార్టింగ్ ఆన్లైన్లో తీసుకున్నాను, 100 రూపీస్కి ఒక ప్యాకెట్. చాలా టైమ్స్ కోసాను నేను, చాలా ఎక్కువగా ఉంది అనుకున్నాను. ఇప్పుడేమో ఒకటే మొక్క అయిపోయింది. వాటర్ బాటిల్స్లో కూడా బాగా వచ్చింది పాలకూర. చాలా టైమ్స్ కోసి పెట్టాను. ఇప్పుడే మార్చాను కదా, వెంటనే కొన్ని వాటర్ పోస్తాను, లేకపోతే మొత్తం డల్ అయిపోతుంది. ఇక్కడ కొన్ని టమోటా మొక్కలు ఉన్నాయి. ఇక్కడ ట్రే ఒకటి ఖాళీగా ఉంది, ఇందులో పెట్టేస్తున్నాను. కొన్నన్నా వస్తాయి, ఇవి వేస్ట్గా పడేయటం ఎందుకు. ఇంకా పుదీనా కూడా తీసేస్తాను, ఇందులో మట్టి చేంజ్ చేస్తాను. డైలీ వచ్చే కిచెన్ వేస్ట్ వేసేసి ఒక లెవెల్ మట్టి వేసేసి కింద పెట్టుకుంటున్నాను. మట్టిలో లైట్గా వాటర్ జల్లేస్తున్నాను. ఒక 1 మంత్ కల్లా రెడీ అయిపోతాయి. వర్మీ కంపోస్ట్ ఏం కొనకుండా ఇందులోనే చాలా బాగా వస్తున్నాయి. ఆకుకూరలైనా వేసుకోవచ్చు, ఫ్లవర్ ప్లాంట్లు ఏమైనా పెట్టుకోవచ్చు. ఇంకా అలా వాడుతాను నేను. కిచెన్ వేస్ట్ని వేస్ట్గా పడేయను. ఎండలు బాగా ఉంటే ఎండలో పెట్టేస్తా. ఇందులో సాయిల్ చాలా లూజ్గా ఉంది. ఇలా పొడి పొడిలాడుతూ ఉంటే బాగా వస్తాయి, గట్టిగా లేదు. నేను ఎక్కువగా ఎండిపోయిన పశువుల ఎరువు కలుపుతాను, అది వేస్తేనే బాగా వస్తాయి. పచ్చిది వేస్తే రావు. సమ్మర్లో తెచ్చేసి ఎండలో ఎండబెట్టేస్తాను. నాకు దగ్గరలోనే ఉన్నాయి, దగ్గరలోనే దొరికిద్ది. నేను సమ్మర్లో తెచ్చుకుని ఉంచుకుంటాను. మ్యారీగోల్డ్ ఫ్లవర్స్ ప్లాంట్ చాలా హెల్దీగా ఉంది. ఈ ప్లాంట్, ఈ ఫ్లవర్ రెడీ అయింది. నెక్స్ట్ వీడియోకి కొన్ని మ్యారీగోల్డ్ ఫ్లవర్స్ కోసేస్తాను. కొన్ని రెడీ అవుతున్నాయి, నాకు డైలీ వస్తున్నాయి.
హ్యాంగింగ్ పార్ట్లో ఆనియన్ పెట్టాను కదా, మంచి హైట్ వచ్చేసింది, చాలా బాగా వేస్ట్గా పడేయకుండా కొంచెం కుళ్ళిపోయిన పెట్టాను, లీవ్స్ బాగా వచ్చినాయి. గోంగూర సీడ్స్ ఇందులో వేసేస్తున్నాను. ఇంకా పాలకూర పెట్టడానికి మట్టి లూజ్ చేశాను కదా, ఇలా వేసేసి లైట్గా కెలికేస్తాను. ఇందులో పల్లీల ప్లాంట్లు చాలా ఉన్నాయి, చాలా పల్లీలు పెట్టేశాను. కొన్ని వచ్చినాయి, ఒకటి వచ్చినా చాలు, కొన్నన్నా వచ్చేసినాయి. ఇక్కడ ఫ్లవరింగ్ వచ్చింది. స్టార్టింగ్ వచ్చిన ఫ్లవర్స్ రాలిపోయినాయి, టమాటాలు నిలబడలేదు. ఇందులో పెట్టినవన్నీ చాలా బాగా వచ్చినాయి. ఇవన్నీ కొమ్మలేను. టమాటో తోటకూర మట్టికి సీడ్స్ పడి వచ్చినాయి, వేరేవన్నీ కొమ్మలు పెట్టుకున్నాను. మిడిల్లో ఫ్లవర్ ప్లాంట్ కూడా ఉంది, సీడ్స్ వేసాను. ఈ పక్కన కిచెన్ వేస్ట్ ఇలా నేను రెడీ చేసుకుంటాను ఒక టబ్లో వేసేసి. ఈరోజు కొన్ని వైట్ ఫ్లవర్స్ కోస్తున్నా. ఇక్కడ మిడిల్లో సింక్ ఫ్లవర్ వచ్చింది. మ్యారీగోల్డ్ ఫ్లవర్స్ ఇంకా విప్పలేదు పూర్తిగా. ఇది సింక్ ఫ్లవర్ వచ్చింది, వైట్ కలర్. ఇక్కడ చామంతి ఫ్లవర్స్, వైట్ చామంతి ఫ్లవర్స్ వస్తున్నాయి. ఇక్కడ మిర్చి ప్లాంట్ బాగా హైట్ ఉండేది కదా, నేను పీకేసాను దాన్ని, కాపు అయిపోయింది, ఇంక రావట్లేదు. అల్లం పెట్టాను చూడండి, అల్లం మొక్కలు వచ్చేసినాయి. ఆనియన్స్ పెట్టాను, కట్ చేశాను కదా, మళ్ళీ స్ప్రింగ్ ఆనియన్స్ మళ్ళీ స్టార్ట్ అయినాయి. కొన్ని సింక్ ఫ్లవర్స్కి వస్తున్నాను. ఇక్కడ కొన్ని వైట్ సింక్ ఫ్లవర్స్ వచ్చినాయి. ఈరోజు చాలా వచ్చినాయి, చిన్న చిన్న డబ్బాల్లో కోసేస్తున్నాను. ఈరోజు వైట్ బ్లూ చాలా వచ్చినాయి నాకు. ఇక్కడే లీవ్స్లో పడిపోయింది ఒకటి. ఇంకా కొన్ని బ్లూ కలర్ కూడా వచ్చినాయి. ఇక్కడ బ్లూ కలర్ ప్లాంట్, ఇది చాలా బాగుంటాయి. ఇవి కూడా ముద్ద సింక్ ఫ్లవర్స్ కూడా కుండీల్లో వేసాను, ఇంకా ఫ్లవరింగ్ స్టార్ట్ అవ్వలేదు, మొక్కలు చిన్నగా ఉన్నాయి. ఈ ఫ్లవర్స్ కూడా కోసేసాను. కింద మట్టిలో పడింది కదా, ఇక్కడ పెట్టేస్తున్నాను. ఆనియన్స్ ఇలా వచ్చింది. ఈరోజు నేను కోసిన ఫ్లవర్స్ అన్నీ ఈ ప్లేట్లో పెట్టుకున్నాను. కొన్ని మందారం ఫ్లవర్స్ కూడా కోసాను. ఈరోజు నేను కోసిన ఫ్లవర్స్ ఇవి. సింక్ ఫ్లవర్స్, మందారం, కొన్ని మ్యారీగోల్డ్ ఫ్లవర్స్. ఈరోజు ఈ ఫ్లవర్స్ కోసాను.